నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేవుళ్లకు అనేక రూపాలు, అనేక అవతారాలు. నర మృగ రూపాలలో వెలిసిన దేవుళ్ళు కారణోద్భవులు అని పురాణ గాథలు చెబుతున్నాయి. నర వానర రూపం ఆంజనేయుడు రామకార్యార్థికై కారణజన్ముడు. నర సింహ రూపాన వెలిసిన నారసింహుడు ధర్మ సంస్థాపనకై ఆవిర్భవించిన దైవమే. చెడ్డవాళ్లను శిక్షించటానికి, భక్తులను రక్షించటానికి ఆ మహావిష్ణువే ఈ నృసింహ అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వెలిసిన క్షేత్రం కర్ణాటకలోని మద్దూరు క్షేత్ర ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని చూద్దాం. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యేన సింధే తపచ మవలంబ్య తిష్ఠిన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మద్దూరులోని ఈ నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించే సమయపు ఉగ్రత్వమంతా మూర్తీభవించిన ఉగ్ర నరసింహుడు. ప్రపంచంలో మరెక్కడా దొరకని అపూర్వ దర్శనమిది. 8 చేతులు 3 కన్నులు ఉన్న త్రినేత్రధారి ఉగ్ర నరసింహుని ఇక్కడ తప్పితే మరెక్కడా చూడనంతటి విలక్షణ దర్శనమిది. మూల విరాట్టుని మన కన్నులతో మనం చూడడమే కాదు, అర్చకస్వామి దీపకాంతి దర్శనంతో మనకు ఆ మూల విరాట్ విశేషాన్ని ఎరుకపరుస్తున్నారు. ఉగ్ర నరసింహుని ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని ప్రసన్న బదనంతో మమ్ము కావగరమ్మని ప్రహ్లాదుడు అప్పుడే ప్రార్థించాడు. నేటి భక్తులు కూడా తమను కాచి కాపాడమని తమ తమ గోత్రనామాలతో ఈ పూజాఫలం తమ వంశంలోని అందరికీ చెందాలని పూజారులతో సంకల్పం చెప్పించుకుని పూజలు చేయించుకుని తీర్థాన్ని ప్రసాదంగా విష్ణువుకి ఇష్టమైన తులసీ దళాలను పుచ్చుకుంటారు. హిరణ్యకశిపుడి పేరు వినగానే హిరణ్యాక్షుడు కూడా గుర్తుకు వస్తాడు. వీరిలో ఎవరిని అంతమొందించడానికి నరసింహస్వామి ఉగ్ర నరసింహుడయ్యాడు? ఈ మద్దూరు క్షేత్ర త్రినేత్ర ఉగ్ర నారసింహుని దర్శించుకునే సందర్భంలో ఆ వృత్తాంతం కూడా తెలుసుకుందాం. నరసింహస్వామి, లక్ష్మీ నారసింహస్వామి, నృసింహమూర్తి, నరహరి ఈ పేర్లన్నీ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారాన్ని వర్ణించేవి. కృతయుగంలో ఒక రాక్షసుణ్ణి చంపేందుకు ఈ నారసింహావతారం ఎత్తవలసి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఏ వైష్ణవాలయంలో చూసినా ద్వారాలకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ద్వారపాలకులుంటారు. వారే జయ విజయులు. ఒకసారి సనక సనందనాది మునులు నారాయణుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తే అది తగు సమయం కాదని లోపలికి వెళ్లనివ్వలేదట. దానికి కోపగించిన వారు జయ విజయులు వైకుంఠానికి దూరమైపోదురుగా కాని శపించినారట. ఆ శాపానికి విముక్తి కోరగా విష్ణుమూర్తి తన భక్తులుగా 7 జన్మలుగాని, విరోధులుగా 3 జన్మలుగాని భూలోకంలో గడిపితే తిరిగి వైకుంఠానికి రాగలరు అని చెప్పాడు. 7 జన్మలు హరిని వీడి ఉండలేమని 3 జన్మలు విరోధులుగా భూలోకాన ఉండి వస్తామన్నారు జయ విజయులు. అందుకే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మమెత్తి విష్ణువతారుల చేతుల్లోనే మోక్షం పొందారు. అలా దక్ష ప్రజాపతి ఒక భార్య అయిన దితి కడుపున పుట్టిన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో హిరణ్యాక్షుడు వరాహావతార విష్ణువు చేతిలో హతమవగా హిరణ్యకశిపుడు నరసింహావతారంలో సంహరింపబడి మోక్షం పొందాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం హిరణ్యకశిపుడు మనిషి జంతువు కాని నరసింహుని చేతిలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అయిన గోళ్లతో ఇంటా బయటా కాని గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక నరసింహుని తొడపైన సంహరింపబడి మోక్షాన్ని పొందాడు. ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించిన భంగిమలో అదే ఉగ్ర రూపంలో ఉగ్ర నారసింహుడిగా ఈ మద్దూరు ఆలయ మూల విరాట్టు మనకు దర్శనమిస్తున్నాడు. ఆ మూల విరాట్టు రూపం కోపంతో ఊగిపోయిన నారసింహుని 3వ కన్ను తిరునామం కింద ఉంది. హిరణ్యకశిపుని ప్రేగులు తన మెడ హారాలుగా వేసుకున్నాడు స్వామి. ఈ మూల విరాట్టుకి పాదభాగాన కుడివైపున ప్రహ్లాదుడు, ఎడమవైపున గరుత్మంతుడు ఉన్నారు. ఇటువంటి దర్శనం మనకెక్కడా దొరకనంత అపురూపమైనది.
నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. ఊరు అంటే వీధులు, ఇళ్ళు, బజార్లు మాత్రమే కాదు, బడి, గుడి కూడా ఉంటేనే సంప్రదాయం విలసిల్లినట్లు. ఆలయంలో ఉపాలయాలు ఉండడం, వాటి అన్నింటికీ ఉండాల్సిన రీతిలో గోపురాలు, విమాన శిఖరాలు, ధ్వజస్తంభాలు, ఒకటేమిటి సమస్తం ఉండాలి. ఈ ఉగ్ర నరసింహ దేవస్థానం మహారాజ గోపురం, ప్రధాన ఆలయ విమాన శిఖరం, ఉపాలయ గోపురాలు, వాటి మధ్య ధ్వజస్తంభం అన్నీ ఆగమయుక్తంగా ఉన్నాయి. ఏటా మహోత్సవాలు, నిత్య కళ్యాణాలతో పచ్చతోరణంగా ఉంది. మైసూరు, బెంగళూరు మహానగరాలకు మధ్య జాతీయ రహదారికి 1 కిలోమీటర్ పక్కగా ఉన్నదే ఈ మద్దూరు క్షేత్రం. ఒకప్పుడు అర్జునపురి అని కూడా దీనిని పిలిచేవారు. పిండి వంటకాలలో మద్దూరు వడగా ఏనాటి నుంచో పేరుబడ్డ ఈ మద్దూరు క్షేత్రానికి రాగానే అదిగో ఆ మహారాజగోపురం కానవస్తుంది. పైభాగాన 7 కలశాలున్నాయి. అవి మనకు సప్త ఋషులను గుర్తుకు తెస్తాయి. 5 అంతస్తులున్నాయి. అవి మన పంచభూతాలకు ప్రతీకగా ఉన్నాయి. ఆ రాజగోపుర అంతస్తులన్నింటా ద్వారపాలకులైన జయ విజయులుంటారు. లోపల ఆవరణంలో ఒక 4 పలకల మంటపానికున్న ప్రాకారంపై 9 తలల ఆదిశేషుని పడగ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వాములున్నట్లు ఓ శిల్పం కూడా ఉంటుంది. ఆ శిల్పం కింద శంఖచక్ర నిలువునామాలున్న ఫలకముంటుంది. దీని వెనుకే బలిపీఠ సహితంగా ధ్వజస్తంభమున్నది. ఈ ఆలయంలో కనపడే ప్రతి కట్టడము, స్తంభము ఎంతో పురాతనత్వాన్ని ఎవ్వరూ చెప్పనక్కర్లేనట్టు చెబుతాయి. గర్భాలయం పైన ఉన్న విమాన శిఖరం కూడా ఎంతో శిల్పయుక్తంగా ఉంటుంది. లక్ష్మీ నారసింహ ప్రతిమ నమస్కార ముద్రలో భారావాహుల విగ్రహాలుంటాయి. విమాన శిఖర రాజగోపురాల పైభాగాన విష్ణు ఆగమ సుదర్శన చక్రం అమర్చబడి ఉంటుంది. అంతరాలయ నిర్మాణ శైలిలో కూడా ఎంతో పురాతనత్వాన్ని చూపుతున్నట్లుగా ఉంటుంది. గర్భాలయంలో ఉగ్రరూప నరసింహుని ప్రతిమను సాక్షాత్తు ఆ ಬ್ರಹ್ಮದೇವುడే ಪ್ರತಿಷ್ಠಿಂಚಾಡని ಪೂಜಾರ್ಲು చెబుతున్నారు. ಇದು 12-13ನೇ ಶತಮಾನದ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಉಗ್ರನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅಂತ, ಈ ಉಗ್ರನರಸಿಂಹಸ್ವಾಮಿ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಅತಿ ಹೆಸರುವಾಸಿ ಪಡೆದಿದೆ. ಈ ಥರ ಸ್ವಾಮಿ ಎಲ್ಲೂ ಇಲ್ಲ, ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಎಲ್ಲೂ ಇಲ್ಲ, ಎತ್ತರವಾಗಿದೆ ಇದು. ಇಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಮಾಡಿದಾಗ ಸ್ವಾಮಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಎಲ್ಲನೂ ಕಾಣುತ್ತೆ. ಸ್ವಾಮಿಗೆ 8 ಕೈ 3 ಕಣ್ಣು ಈ ಥರ ಎಲ್ಲ ಇದೆ. ಆಮೇಲೆ ಜೊತೆಗೆ ಸ್ವಾಮಿಗೆ 2 ಅಮ್ಮನವರು, ಸೋಮಿನಾಯಕಮ್ಮ, ನರಸಿಂಹನಾಯಕಮ್ಮ ಅಂತ 2 ಅಮ್ಮನವರಿದ್ದಾರೆ. ಆಗ ಉಗ್ರ ಬ್ರಹ್ಮದೇವರು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದು 12ನೇ ಶತಮಾನದಲ್ಲಿ. జయ విజయుల కథ విన్నాం కదా. ఆ జయ విజయులు రావణ కుంభకర్ణులుగా వైష్ణావతారం చేతిలో మోక్షం పొందడానికే త్రేతాయుగంలో పుట్టారట. వారికి మోక్షం కలిగించిన త్రేతాయుగ పురుషోత్తముడు జగదభిరాముడు కూడా ఇదే ఆలయంలో ఉన్నాడు. చూడండి, శ్రీరాముడు అనగానే సీతారాములుగా, త్రేతాయుగ దంపతులుగానే కాదు, పట్టాభిరామునిగా సపరివారంగా కనిపించేందుకు ఈ నరసింహాలయంలో కొలువయ్యాడు. పత్ని సహోదర భృత్యునితో పాటు పట్టాభిరాముడిగా ఇచ్చే దర్శనమిది. శ్రీమద్దశరథనందనరాం, కౌసల్యా సుఖవర్ధనరాం, విశ్వామిత్ర ప్రియతమరాం. బ్రహ్మర్షి విశ్వామిత్రకు ఎంతో ఇష్టమైనవాడు ఈ ఇనకుల తిలకుడు. కౌసల్యా సుప్రజారామ అనిపించుకున్న రామచంద్రుడు, ఈ శ్రీరాముడు రావణ కుంభకర్ణులుగా జన్మించిన జయ విజయులకు మోక్షమివ్వడానికి త్రేతాయుగావతారుడైన శ్రీ మహావిష్ణువు రూపం. సకల గుణాభిరాముడు, సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతనిష్ఠ సీతాపతి రామచంద్ర ప్రభువు ఇతడే. నల్లని రాతి విగ్రహాలుగా ఉన్న నీలమేఘశ్యామ వర్ణంలో శ్రీరాముడు చూడముచ్చటగా ఉంటాడు. కర్ణాభరణాలు, ధనుర్బాణాలు, హస్తభూషణాలుగా ధరించి సీతమ్మ వారితో పరివేష్టితుడై అనుజులైన లక్ష్మణునితో కలిసి దర్శనమిస్తున్నాడు. తెల్లని పట్టు వస్త్రాలు కట్టుకుని వెండి కిరీటాలను పెట్టుకుని రామలక్ష్మణులు, పరమసాధ్వి సీతమ్మ పట్టు వస్త్రాలతో అలంకృతమై ఉంది. ఈ మూల విరాట్టుల పాదభాగాన సేవకుడైన ఆంజనేయుడు కూడా ఉండి భక్తుల పూజలందుకుంటున్నాడు. ప్రతి ఆలయంలోనూ ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలుంటాయి. గర్భగృహంలోని మూల విరాట్తో పాటు
ఇతర దేవీ దేవతలుండడం సహజాతి సహజమైన ఆలయ ఆగమం. ఈ మద్దూరు ఉగ్ర నరసింహ ఆలయంలో కూడా ఉపమందిరాలు, ఉపదేవతలే కాక అనేక దేవతా ప్రతిమలు కూడా ఉన్నాయి. నరసింహుని చెంత లక్ష్మీదేవి కూడా కొలువవ్వడం, లక్ష్మీ నరసింహ అని ఆర్తిగా స్మరించటం మామూలు విషయమే. అయితే ఈ మందిరంలో అమ్మవార్లు సౌమ్యనాయికి, నరసింహనాయికి అనే ప్రత్యేకమైన పేర్లతో ఉన్నారు. సుమము సౌమ్యం అంటే పద్మమని, పద్మాసన స్థిత లక్ష్మీదేవియే అని అర్థంగా చెబుతారు. విష్ణుపత్నిగా ఆ లక్ష్మీదేవి నరసింహుని చెంత సౌమ్య నాయకిగా స్వర్ణవర్ణ కిరీటాన్ని పెట్టుకుని తెల్లని పూమాలను కిరీటంపై నుంచి జాలువార్చి పట్టువస్త్రాలను కట్టుకుని నిండు ముత్తైదువగా కనిపించడమే కాదు, నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్లు అభయహస్తంతో వెలసి ఉన్నది ఈ ఆలయ ఉపాలయాన. మరో ఉపమందిరంలో నరసింహనాయికి కూడా అదే తీరుగా చక్కని ఆకుపచ్చని చీరను ధరించి కిరీటాల వంటి అలంకారాలతో మనకు కనిపించి మన మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు. మరో ఉపాలయంలో ఆళ్వార్లలో విశిష్ఠులైన నమ్మాళ్వార్లు కూడా ప్రతిమారూపాన దర్శనమిస్తున్నారు. వైఖానస సంప్రదాయానికి ముఖ్యదేవత విష్ణుమూర్తి సేనాని అయిన విశ్వక్సేనుడు ఒక ప్రతిమారూపాన ఇదే ఆలయంలో పూజలందుకుంటున్నాడు. కలియుగ విష్ణువావతారుడైన వెంకటేశ్వరుడు ఇక్కడ శ్రీనివాస దేవర్గా మరో విలక్షణమైన అవతారంలో దర్శనమిస్తున్నాడు. స్వామివారు ఎక్కడైనా కటి వరద హస్తాలతో ఉండగా ఇక్కడ మాత్రం అభయహస్తంతో మనకు ఆశీస్సులు అందిస్తున్నాడు ఈ శ్రీనివాస దేవర్. యశోదాదేవి శిశువు శ్రీకృష్ణ భగవానునికి పాలిస్తోన్న భంగిమలో మనమెక్కడా చూడనంత అద్భుతమైన విగ్రహంగా ఇదే ఆలయంలో ఉండడం విశేషం. వైష్ణవ మతాచార్యుడైన శ్రీరామానుజయ్యర్ని కూడా చూసి తీర్థయాత్రికులు మనసారా మొక్కుకుంటారు. ఇంతటి విశిష్టమైన అరుదైన ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయ దర్శన వేళలేమిటో తెలుసుకుందాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికులకు వీలుగా ఈ ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరచి ఉంచుతారు. మంగళ, శని, ఆదివారాలు సెలవు దినాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఆలయం భక్తుల దర్శనార్థమై తెరచి ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వాయు, రైలు, రోడ్డు మార్గాల్లో బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు, మైసూరు మార్గంలోని మద్దూరు క్షేత్రానికి చేరుకుంటారు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు చక్రి సర్వోపగతుండు అన్న ప్రహ్లాదుని మాట నిజం చేసిన దేవుడు నరసింహ భగవానుడు. ఆ నరసింహావతారుడు ఉగ్రరూపాన ఇచ్చిన దర్శనం అపురూపం, అపూర్వం, ఎంతో పుణ్యఫలం. ఆ మద్దూరు ఉగ్ర నారసింహుణ్ణి జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవడం ఎంతో మంచిది.